ఊబర్ ర్యాపిడో ఆన్లైన్లో తిరిగే డ్రైవర్ సోదరులందరికీ ముందుగా నమస్కారం. గత కొన్ని సంవత్సరాలుగా ఓలా ఊబర్ ర్యాపిడోలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రతి నెలలో 1-2 సార్లు కలెక్టర్ గారికి సమస్యలపైన వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ గారు డీటీసీ గారి సమక్షంలో జాయింట్ మీటింగ్ వేయడం, యాజమాన్యాలు రావడం, నామమాత్రంగా సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పడం, ఇప్పటి వరకు కూడా తాత్కాలికంగా చిన్న పరిష్కారం చేయడం, సమస్యలు పరిష్కారం కావట్లేదు ఇప్పుడు కొన్ని. అలాగని ఇక్కడ మన విశాఖపట్నంలో కలెక్టర్ గారి సమక్షంలో సమస్యలు పరిష్కారం కాలేదు కదని విజయవాడ వెళ్ళి ఐటీ మినిస్టర్ గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి, ట్రాన్స్పోర్ట్ కమిషనర్కి కూడా గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అయినా సరే సమస్యలు పరిష్కారం కాలేదు. సమస్యలు పరిష్కారం కాలేదు సరికదా ఈ మధ్యకాలంలో కొత్తగా భోగాపురం ఎయిర్పోర్ట్ జూలై 8 నుంచి ఓపెన్ అవుతుంది. జూలై 8కి ఓలా ఊబర్ ర్యాపిడో క్యాబ్ డ్రైవర్స్ ఏ విధమైన ఆందోళనలు కానీ, నిరసనలు కానీ, తమ హక్కులు తాము సాధించుకునే విధంగా కానీ ఎక్కడ కూడా ఆందోళన చేయకూడదని గవర్నమెంట్ జీవో పాస్ చేసింది. అంటే గత కొన్ని సంవత్సరాలుగా మా సమస్యలు మేము అడుగుతున్నాం. అంటే డ్రైవర్ సమస్యలు మీకు సమస్యలు కాదా? అంటే డ్రైవర్లు అంటే అంత చిన్న చూప. ఈరోజు జిఎంఆర్ అడగగానే ఏ విధంగా మీరు జీవో ఇవ్వగలిగారు? మరి మా సమస్యలు మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే డ్రైవర్లు ఏమీ చేయలేరు, చేతగాని వాళ్ళ కింద కనిపిస్తున్నారా? అందుకని ఇప్పటికైనా సరే గవర్నమెంట్ జోక్యం చేసుకొని, అలాగే ఓలా ఊబర్ యాజమాన్యాలు జోక్యం చేసుకొని మా సమస్యలు పరిష్కారం చేస్తే పర్వాలేదు. సమస్యలు పరిష్కారం చేయకపోతే రేపు జూలై 1 నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్తో స్టార్ట్ చేసి భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యి రన్నింగ్లో వచ్చే వరకు కూడా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా పూర్తి స్థాయిలో బాయ్కాట్ చేస్తున్నాం.